అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బస్ నంబర్ 375 చైనాలో కొన్ని ఇయర్స్ వరకు ఈ బస్ నంబర్ వింటే జనాలు భయపడిపోయేవారు. ఈ రోజుకి కూడా ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈ బస్ మిస్ అవ్వడమే కాకుండా కొన్ని రోజులు కనపడలేదు కూడా. అసలు జరిగిన కథ ఏంటి? ఎందుకు ఇది అన్సాల్వ్డ్ కైండ్ ఆఫ్ మిస్టరీగా ఉండిపోయింది? చూద్దాం. నవంబర్ 14, 1995న బీజింగ్, చైనాలో అర్ధరాత్రి బస్ నంబర్ 375 యుయాంగ్ మెంగ్ యుయాంగ్ బస్ టెర్మినల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ టెర్మినల్ నుంచి అదే లాస్ట్ బస్ వెళ్ళటం. ఆ బస్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ జియాంగ్ షా, దాని ఫ్రేగ్రెంట్ హిల్స్ అని కూడా అంటారు. సో ఆ బస్లో డ్రైవర్ ఒక ఫీమేల్ కండక్టర్ మాత్రమే ఉన్నారు. అది చలికాలం కావడంతో బయట చల్లని గాలి, ఇంకా ఆ గాలి చాలా ఫాస్ట్ గా వస్తోంది. అలా వెళ్లి సమ్మర్ ప్యాలెస్ దగ్గర సౌత్ గేట్ నెక్స్ట్ దగ్గర బస్ ఆపారు. ఇక డోర్స్ ఓపెన్ అయ్యాయి. లోపల ఒక 4 మెంబర్స్ అయితే వచ్చి ఎక్కారు. ఒక కపుల్, ఒక ఓల్డ్ విమెన్, ఒక అబ్బాయి ఎక్కారు. ఆ కపుల్ బస్ డ్రైవర్ వెనక సీట్స్ లో అయితే కూర్చున్నారు. అలా బస్ నెమ్మదిగా అడవుల మధ్యలో నుంచి వెళ్లడం స్టార్ట్ చేసింది. సడన్ గా ఎదురుగా ఒక 2 మెంబర్స్ అడ్డంగా నిల్చుని ఉన్నారు. బస్ ఆపారు. బస్ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళు 3 ఉన్నారు. ఒక పర్సన్ ని ఇంకొక పర్సన్ 2 భుజాల మీద వేసుకుని ఉన్నారు. ఆ పర్సన్ మాత్రం తల దించి ఉన్నాడు. అది చూసి బస్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. ఏం పర్లేదు, కొన్నిసార్లు తాగిన వాళ్ళు బస్ ఎక్కుతూ ఉంటారు, ఏం కాదులే అని చెప్పి కండక్టర్ వాళ్ళ 3ని బస్ ఎక్కించాడు. కానీ ఆ బస్ అది అడవి మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఓల్డ్ విమెన్ కి భయం వేసింది. ఒక 4-5 స్టాప్స్ అయ్యాక ఆ కపుల్ దిగిపోయారు. ఆ ఓల్డ్ విమెన్ కి ఇంకా భయం వేసింది. డ్రైవర్ రోడ్ ఖాళీగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. కానీ చల్లని గాలి వస్తోంది. విండోస్ అన్ని క్లోజ్ చేశారు. అయినా ఈ చల్లని గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. సో డ్రైవర్ పక్కన ఉన్న విండో ఓపెన్ అయి ఉందని అర్థమైంది. బస్ ఎంత కామ్ గా ఉందంటే ఆ గాలి కూడా చాలా భయంకరంగా వినిపిస్తుంది. ఆ గాలికి ఆ అబ్బాయి మెడలో ఉన్న క్లాత్ ఎగురుతూ ఉంటే ఆ ఓల్డ్ విమెన్ అది చూసి భయపడిపోయింది. వెనక ఆ 3ని చూస్తే ఆ 3 ఏం మాట్లాడట్లేదు. అందులో ఒకడు తల దించే ఉన్నాడు. వాళ్ళు చైనీస్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నారు. చాలా ఫాస్ట్ గా వెళ్తోంది. చాలా కామ్ గా ఉంది ప్రదేశం. సడన్ గా ఆ ఓల్డ్ విమెన్ ఒక్కసారిగా లేచి అరిచింది. వెంటనే కండక్టర్ వెళ్లి ఏమైంది అని అడిగింది. ఆ ఓల్డ్ విమెన్ ఇంకొక అబ్బాయిని చూపించి తిను నా పర్స్ దొంగతనం చేద్దాం అనుకున్నాడని అన్నది. అందులో చాలా మనీ, చాలా జ్యువెలరీ ఉంది. తినని అలానే వదిలేకూడదు అని చెప్పి ఇక్కడే ఆపండి బస్ అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాను అని అన్నది. వెంటనే ఆ డ్రైవర్ పక్కన ఆపాడు. ఆ ఓల్డ్ విమెన్ ఆ అబ్బాయిని పట్టుకుని దింపేసింది. బస్ దిగిన వెంటనే ఆ అబ్బాయి గట్టిగా అరిచాడు. ఏంటి మేడం, నేనేం చేశాను? ఎక్కడుంది ఇక్కడ పోలీస్ స్టేషన్ అని అరిచాడు. అరవకు, నేను నిన్ను కాపాడడానికే అలా చెప్పాను అంది ఓల్డ్ విమెన్. ఆ అబ్బాయికి ఏం అర్థం కాలేదు. యాక్చువల్లీ ఆ 3 దెయ్యాలని చెప్పింది. ఆ అబ్బాయి షాక్ అయ్యి నీకెలా తెలుసు అని అడిగాడు. వాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళ లెగ్స్ చూశాను, కానీ బస్లో గాలి వస్తున్నప్పుడు ఆ గాలికి వాళ్ళ డ్రెస్ ఎగిరిపోయింది. అప్పుడే చూసా వాళ్ళకి కాళ్ళు లేవు అంది. దానికి తోడు వాళ్ళ ఐస్లో వైట్ బాల్ కూడా లేదంది. అయితే ఇంకా నువ్వు వాళ్లతోనే ఉంటే చచ్చేవాడివి ఈ నైట్ కి అని అంది కూడా. అయితే ఈ రాత్రికి నువ్వు మా ఇంట్లోనే ఉండి వెళ్ళు, రేపొద్దున్నే బయలుదేరదు గాని అని ఆ ఓల్డ్ విమెన్ ఆ అబ్బాయికి చెప్తూ వస్తోంది. భయంతో ఆ అబ్బాయికి చెమట్లు పట్టాయి. ఆ నైట్ కి ఆ ఓల్డ్ విమెన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే బస్ నెంబర్ 375 డిపోకి రాలేదు. ఆ డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా రాలేదు. వాళ్ళ కాంటాక్ట్ కూడా లేదు. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదంతా చూసి ఆ ఓల్డ్ విమెన్ అండ్ ఆ అబ్బాయి ముందుకొచ్చి ఆ రోజు జరిగింది చెప్పడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళెవరూ నమ్మలేదు. తర్వాత వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. అప్పటికి వేరే బస్ ని కూడా పంపించారు సర్చ్ చేయడానికి. కానీ వాళ్ళకి ఆ బస్ కూడా దొరకలేదు. ఒక 2 డేస్ తర్వాత ఆ మిస్సింగ్ బస్ దొరికింది. అది మిటన్ రిజర్వాయర్ దగ్గర సగం మునిగి ఉంది. అది ఫ్రాగ్రెంట్ హిల్స్, యాక్చువల్లీ రీచింగ్ డెస్టినేషన్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో పడి ఉంది. ఆ బస్ పైకి తీస్తే అందులో 3 బాడీస్ దొరికాయి. ఒకటి డ్రైవర్ది, ఇంకొకటి కండక్టర్ది, ఇంకొకరు ఎవరో కూడా తెలీదు. ఎందుకంటే ఆ బాడీస్ అంతలా డీకంపోజ్ అయ్యాయి.
వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇలా జరిగిందో. 2 days లోనే వింటర్ సీజన్ లో డికంపోజ్ అయిపోవడం ఏంటి అని అనిపించింది. కానీ ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఆ బస్ లో పెట్రోలే లేదు, కానీ 100 కిలోమీటర్స్ ఎలా వెళ్ళింది అని అనుకున్నారు. ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే అందులో బ్లడ్ ఉంది. తర్వాత వాళ్ళు చెప్పింది నిజమో కాదో అని చూశారు. సెక్యూరిటీ కెమెరాలో చూశారు. మియున్ రిజర్వాయర్ ఎంట్రన్స్ దగ్గర కనపడింది ఆ బస్. కానీ నెక్స్ట్ ప్లేస్ లో కెమెరా కనపడలేదు. విచిత్రం ఏంటంటే ఈ మధ్యలో వేరే రూట్ కూడా లేదు. కానీ ఈ బస్ చూస్తే ఆ ఫైనల్ డెస్టినేషన్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ రూట్ నుంచి ఏ బస్సు వెళ్ళలేదు. అలానే బస్ నంబర్ 375 అనేది అందరూ భయపడిపోయారు ఈ బస్ గురించి తెలుసుకున్నాక. ఇంకా ఈ రోజు దాకా అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎవ్వరూ ఈ మిస్టరీని సాల్వ్ చేయలేకపోయారు కూడా. ఇంకా ఆ రూట్ నుంచి ఏ బస్సు రాలేదు. ఒక 5 to 7 years దాకా ఆ బస్ ని కూడా ఎవ్వరూ ఎక్కేవారు కాదంట నైట్ టైం. సో చైనాలో ఉండే మిస్టరీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఈ 375 బస్ గురించి మీకు ఏదైనా నిజాలు తెలుసా? మీకేమైనా అన్సాల్వ్ మిస్టరీస్ తెలుసా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.